ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. అందరికీ నమస్కారం. శనేశ్వర ప్రీడ అందరికీ అర్ధాష్టమ శని, ఏలినాడు శని, అష్టమ శని, అందులో ఈ గ్రహణ సంబంధ శని ఒక ఎఫెక్ట్. అలా కొంతమందికి శని మహాదశ, శని అంతర్దశ, ఎక్కడ చూడు శని 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 శని. మరి శనీశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడం ఎలా అని అడిగితే, శనీశ్వరుడికి కనీసం మీరు 9 వారాలు, ఎక్కువలో ఎక్కువ 19 వారాలు, ఇంకా ఎక్కువ అయితే మీరు సంవత్సరం పాటు అంటే 12 మాసాలు ఈ యొక్క వ్రతాన్ని చేసినట్టయితే, తప్పకుండా మీరు ఈ వ్రతాన్ని చేసినట్టయితే సంపూర్ణమైనటువంటి శనీశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవచ్చును. ఈ ఏల్నాడు శని, అర్ధాష్టమ శని, శని మహాదశ, శని అంతర్దశ, అష్టమ శని దోషాన్ని ఇవన్నీ పోగొట్టుకోవచ్చు. దానికి మన ఇంట్లోనే పూజ చేసుకోవాలి. ఏమైనా ఇంట్లో చేసుకోవచ్చా అండి? చేసుకోవచ్చు, తప్పకుండా చేసుకోవచ్చు. దేవాలయానికి వెళ్ళి సమయం లేకపోతే ఇంట్లోనే చేసుకోవచ్చు. అయితే ఇంట్లో చేస్తున్నప్పుడు ఒక నల్లటి వస్త్రాన్ని, ఒక నల్లటి బ్లాక్ క్లాత్ లేదా కంబళి అంటారు, నిజాన్ని చెప్పాలంటే కంబళి తీసుకురావాలి. కంబళి అంటే ఏమిటి అంటే, ఈ గొర్రె వెంట్రుకలతో చేసినటువంటి ఒక టైప్ ఆఫ్ నల్ల గొంగళి అంటారు, దాన్ని గొంగళి, కంబళి అంటారు, గొంగళి. అది తీసుకొచ్చి దానిపైన ఒక ఇనుప మూగుడు ఉంచి శని ప్రతిమ కొనుక్కోవాలి, శనీశ్వరుడి ప్రతిమ కొనుక్కోవాలి. ఆ శని ప్రతిమ కొనుక్కొని ఆయనకి శనివారం రోజున మామూలు నీళ్లతో స్నానం పోయించి, పంచామృతతో స్నానం చేయించి, తర్వాత ఆయనకి నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. తిల తైలాభిషేకం చేసి మన ఇంట్లోనే, ఏమీ లేదు, శనేశ్వరాయ నమః, శనీశ్వరాయ నమః, శనేశ్వరాయ నమః, శనియే నమః, శనిదేవతాయ నమః, సూర్యపుత్రాయ నమః, దీర్ఘదేహాయ నమః అనేటువంటి నామాలు చెప్పుకుంటూ ఆయన మీద ఈ యొక్క అభిషేకం చేసేసి మళ్ళీ ఆయన శుభ్రంగా కడిగి ఆయనకి గంధము కుంకుమ పెట్టి, ఆ స్వామికి మీకు వీలైతే మనకి గూగుల్లో దొరికిపోతాయి శని అష్టోత్తరం. ఈ శని అష్టోత్తరాన్ని చదివి, నల్లటి అంటే మనకి వంకాయ రంగు పూలు దొరుకుతాయి, చామంతి పూలలోనే వాయిలెట్ కలర్ చామంతి దొరుకుతుంది. ఆ వాయిలెట్ కలర్ చామంతి పూలతో 108 పూలు దాన్ని పూజ చేయాలి. తప్పకుండా ఆ పూజ చేసి స్వామివారికి నమస్కరించి ధూపము దీపం చేయాలి. ఇక్కడ నైవేద్యం ఏం పెట్టాలి అంటే, పులగం అంటారు, పులగము కానీ, లేదా నల్లటి నువ్వులు చేసినటువంటి అన్నం కానీ, నల్ల నువ్వులతో చేసినటువంటి అన్నము నల్ల నువ్వులు కలిపి ఈ నివేదన చేసి, బెల్లం కలిపి ప్రసాదం కాసింత నివేదన పడేసేది కాదండి, నివేదన చేసి మన ఇంటి వాళ్ళందరూ తినవచ్చు. మనం కూడా శుభ్రంగా ఎవరైతే పూజ చేసుకుంటున్నారో వారు దాన్ని భోజనం చేయవచ్చు. ఈ యొక్క మరి పూజ చేసేటప్పుడు ఈ స్వామిని ఎక్కడ కూర్చోబెట్టాలి? ఒక మూకుడు, ఇనుప మూకుడులో పెట్టాలి ఆయన. అంటే కంబళి పైన ఇనుప మూకుడు పైన లోపల స్వామిని పెట్టి అభిషేకం చేసి, మళ్ళీ ఆ మూకుడు కడిగేసి, ఆ యొక్క మూడు కడిగి శుభ్రం చేసేసి, దేవుడిని శుభ్రం చేసుకొని స్వామివారికి అక్కడ పెట్టేసి, స్వామివారికి వస్త్రంగా కూడా మనము నల్లటిది వస్త్రమే, చిన్న వస్త్రం ముక్కని వస్త్రం సమర్పయామి, యజ్ఞోపేతం సమర్పయామి అని చేసుకోవడం మంచిదే. అలా చేసుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుకోవచ్చు. అలా చేస్తున్నప్పుడు ఈ యొక్క నల్ల నువ్వులు ప్రతివారం ఇవ్వగలిగితే ప్రతివారం ఇవ్వాలి. ఎవరికి? దానం ఇవ్వాలి, బ్రాహ్మణుడికి. ఈ గంగళి ప్రతిమ మాత్రం పక్క పెట్టుకొని ఈ యొక్క నల్ల నువ్వులు స్వామివారికి, అంటే మీరు అర్చన చేసేటప్పుడు కూడా వాయిలెట్ చామంతి పూలతో పాటుగా మనము అక్షంతల ప్లేస్లో స్వామివారికి నల్ల నువ్వులు అష్టోత్తరం చేయాలి. స్వామివారికి అష్టోత్తరానికి నల్ల నువ్వులు వేస్తూ ఉండండి. ఇవన్నీ కూడా పక్కన పెట్టుకొని ఈ 19 వారాలు 9 వారాలు సంవత్సరం తర్వాతనో నువ్వులన్నీ కూడా జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని ఇవన్నీ తర్వాత ఒకేసారి దానంగా ఇవ్వాలి. అయితే ఈ ప్రతి వారము చేసుకుంటున్నటువంటి సమయంలో ఒక శ్లోకం చెప్పుకోవాలి. ఒక శ్లోకాన్ని తప్పకుండా చెప్పుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఆ శ్లోకం ఏమిటంటే, ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా చదువుకోవాలి మీరు. ఆ శ్లోక అర్థం కూడా చెప్తాను నేను. యః పునర్భ్రష్టరాజ్యాయ నలాయ పరితోషితః స్వప్నే దదౌ నిజం రాజ్యం సమే సౌరిః ప్రసీదతు నమో అర్కపుత్రాయ శనేశ్వరాయ నిహార వర్ణాంజన వంచకాయ శ్రుత్వా రహస్యం భవకామదస్త్వం ఫలప్రదో మే భవసూర్యపుత్ర. మళ్ళీ చెప్తాను, శ్లోకం వినండి. యః పునర్భ్రష్టరాజ్యాయ నలాయ పరితోషితః స్వప్నే దదౌ నిజం రాజ్యం సమే సౌరిః
ప్రసీదతు నమో అర్కపుత్రాయ శనేశ్చరాయ నీహర వర్ణాంజన వంచకాయ శ్రుత్వా రహస్యం భవకామదస్త్వం ఫలప్రదో మే భవసూర్యపుత్ర. ఈ శ్లోకాన్ని భక్తిగా చదవాలి. అంటే ఏమిటి? ఈ నలుడు రాజ్యాన్ని పోగొట్టుకుంటాడు. ఈ నలుడు ఈ శనీశ్వరుడి యొక్క వ్రతాన్ని చేసి ఈ స్వామివారి అనుగ్రహాన్ని పొందుకుంటాడు. కలలో ఆయన కనబడి అడుగుతాడు, నలుడికి ఏ విధంగానైతే నువ్వు పోగొట్టుకున్న రాజ్యాన్ని ప్రసాదించావో అటువంటి రాజ్యాన్ని, కీర్తిని, ధనయోగాన్ని, ఐశ్వర్యాన్ని, నా సంకల్పాన్ని నెరవేర్చు తండ్రి అని చెప్పాలి. అటువంటి ఓ శనీశ్వరుడా, నలుడికే నువ్వు వరమిచ్చిన వాడివి కాబట్టి నాకు నీ యొక్క వరప్రసాదాన్ని కావాలి, నన్ను అనుగ్రహింపు తండ్రి సూర్యపుత్ర అని ఆ యొక్క స్వామిని నమస్కరించి స్వామివారికి అనుగ్రహాన్ని పొందుకోవాలి. కాబట్టి ఇలా మనము 9 వారాలు చేసి చూడండి, తప్పకుండా మీకు అద్భుతమైనటువంటి శనీశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడం ఖాయం. ఒకసారి శనీశ్వరుడు మనకి అనుగ్రహాన్ని ఇస్తే అద్భుతం. ఏ గ్రహాలు కూడా అటువంటి శుభయోగాన్ని కలిగించవు. అంతటి శుభయోగాన్ని కలిగించేవాడే ఈ యొక్క శనీశ్వరుడు. ఈ శనీశ్వరుడు మనల్ని అనుగ్రహించడం వల్లనే ధన, కనుక, వస్తువాహన, సంతాన, వివాహ యోగ్యతలు బాగా ఏర్పడతాయి. ఆ విషయాన్ని గమనించుకోండి. అలాగే స్వామివారి ఒక స్తోత్రం కూడా ఉంది. ఆ స్తోత్రం కూడా మీకు చెప్తాను. అది కూడా శ్రద్ధగా వింటూ 9, 19 లేదా సంవత్సర పర్యంతం ఈ యొక్క వ్రతాన్ని చేసి ఆఖరణ ఈ నల్ల నువ్వులని పక్కన పెట్టుకుంటారు కదా, ఆ నల్ల నువ్వులతో కలిపి మూకుడు, స్వామివారి ప్రతిమని, దక్షిణ తాంబూలాదులు బ్రాహ్మణుడికిచ్చి సాక్షాత్తు మహావిష్ణు స్వరూపాయ బ్రాహ్మణాయ అని చెప్పి ఆయనకి దానం ఇచ్చేసి నమస్కారం చేసుకోవాలి. తగినటువంటి దక్షిణ తాంబూలాదులు బ్రాహ్మణుడికి ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి శని స్తోత్రం గురించి చెప్తాను మీకు. శని స్తోత్రం కూడా చదువుకునే ప్రయత్నాన్ని చేయండి. శనికి కొన్ని నామాలు ఉంటాయి, ఆ నామాలు తప్పకుండా చదువుకోవాలి మనం. అంటే ప్రతి శనివారం మనం చేసేటువంటి నామాలు 10 నామాలు ఉంటాయి. ఆ 10 నామాలు కూడా మీకు చదువుకోవచ్చు. అంటే ప్రతి శనివారం పూజ చేసేవారు లేదా రోజు పొద్దున లేవగానే ఈ యొక్క 10 నామాలు చదువుకోండి, చాలా మంచిది. లేవగానే మాతాపితృ నమస్కారం, కులదైవానికి నమస్కారం, భూదేవతకి నమస్కారం చేసుకొని వెంటనే శనీశ్వరుడి యొక్క ఈ 10 నామాలు చదువుకున్న వారికి శని యొక్క పీడా పరిహారం తప్పకుండా కలుగుతుంది. శని అనుగ్రహాన్ని పొందుకుంటారు. ఈ 10 నామాలు ఏమిటంటే కోణస్థః పింగళో బభ్రు కృష్ణో రౌద్రోంతకో యమః శౌరీ శనేశ్చరో మందః పిప్పలాదేన సంస్తుతః. ఈ 10 నామాలు రోజు చదువుకోండి. అలాగే మనము ఈ శని స్తోత్రం ఒకటి ఉంది, ఆ నామాలు కూడా చెప్తాను. అవి కూడా తప్పకుండా చదువుకొని ఆనందమయ జీవనాన్ని పొందుకోండి. శని పిప్పలాదుడి యొక్క స్తోత్రము ద్వారా ఇవన్నీ చెప్పబడ్డాయి. పిప్పలాదుడు అనేటువంటి ఋషి ద్వారా ఈ యొక్క స్తోత్రాలన్నీ కూడా మనకు చెప్పబడ్డాయి. అంటే పిప్పలాదేన సంస్థిత అని చెప్తుంటారు అందుకే. కాబట్టి ఈ పిప్పలా స్వామీజీ అంటే పిప్పలాదుడు కొన్ని స్వామివారి స్తోత్రం కూడా చెప్పారు శనీశ్వరుడికి. ఈ స్తోత్రం చేస్తే చాలండి, శనీశ్వరుడు సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుకోవచ్చు. కంటి సమస్యల్ని, గుండె జబ్బుల్ని కూడా పోగొట్టుకోవచ్చు. అష్టైశ్వర్యాలు పొందుకోవచ్చు. తరిగిపోనటువంటి ధనరాశుల్ని పొందుకోవచ్చు. కాబట్టి తప్పకుండా శని స్తోత్రాన్ని చదువుకోవాలి మనము. ఏలినాడు శని, అష్టమ శని అని చెప్పేటువంటి మాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా, దాని గురించి వాళ్ళందరూ చెప్పిన వాటికి యజ్ఞయాగాది క్రతువులు కాకుండా మనమే హాయిగా చదువుకుంటే అద్భుతమైనటువంటి శని పీడా పరిహారం జరుగుతుంది. అందుకే నేను యజ్ఞం చేస్తాను, హోమాలు చేస్తాను, నాకు డబ్బులు ఇవ్వండి అని నేను అడగలేను. కాబట్టి మన యొక్క గ్రహణం విషయాలు కానీ ఇతరత్ర మంచి మంచి విషయాలు ఎవరు చూసేవాళ్ళు తక్కువ ఉన్నారు. అదే నేను డబ్బులు అడుగుతాను అంటే, నేను యాగాలు చేసినప్పుడు అమ్మ గోతామలు పంపించంటే కూడా లైవ్లో ప్రోగ్రామ్ చూసిన వాళ్ళు 300, 400. అంటే కనీసం మనుషులకి డబ్బులు ఖర్చు పెడితేనే మంచి పరిణితి ఉంటుందేమో, డబ్బులు ఖర్చు పెడితేనేమో దాని ఫలితం బాగుంది అనుకుంటారేమో. కాబట్టి నేను కూడా ఇక వచ్చే గ్రహణం నుంచి యాగం చేయడం మొదలుపెట్టాను. ఒక్కొక్కళ్ళకి దాదాపుగా నేను కూడా మంచి దక్షిణ పుచ్చుకుంటాను. మీకు కింద స్క్రోల్ అవుతుంది, ఆఫీస్ నెంబర్ ఫోన్ చేసి వచ్చే గ్రహణానికి యాగం చేయబోతున్నాను, యాగంలో పాలు పంచుకోవడానికి మీరు రుసుము చెల్లించేటువంటి ప్రయత్నాన్ని కూడా చేసి మీ గోత్రనామాలు పంపించండి. అటువంటి దృక్పథంతో మన ఆస్ట్రో సిండికేట్ ఛానల్ కూడా ముందుకెళ్ళబోతుంది. వచ్చే పౌర్ణమి రోజున, వచ్చే గ్రహణం రోజున తప్పకుండా మీ అందరి పేర్ల మీద యాగాలు అంటే యజ్ఞము జరుగుతుంది. అంటే ఏది? శత్రునాశన యజ్ఞం, ధనవశీకరణ యజ్ఞం, సంతాన యజ్ఞం, వివాహ యజ్ఞం, ఇన్ని 4 రకాల యజ్ఞాలు ఉంటాయి. రోగనాశన యజ్ఞం కూడా జరుగుతుంది. వీటికి మీరు దేనికి కావాలో దానికి వెంటనే మీరు ఆఫీస్ నెంబర్ సంప్రదించి ముందుగానే రిజిస్టర్ చేసుకుంటే తప్పకుండా మీ యొక్క పేరు మీద జరుగుతుంది. అలాగే మీకు లైవ్ ప్రోగ్రామ్ కూడా చూపించబడుతుంది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. పిబ్బలా దేవునిచే స్తోత్రించబడినటువంటి స్తోత్రాన్ని మనం చదువుకోవడం వల్ల ప్రయోజనం బాగుంటుంది. ఆ స్తోత్రం మీకోసం, తప్పకుండా దాన్ని శ్రద్ధగా తప్పులు లేకుండా చదవండి. స్తోత్రం ఏమిటంటే
ఓం నమస్తే కోణ సంస్థాయ పింగళాయ నమోస్తుతే, నమస్తే బభ్రురూపాయ కృష్ణాయ చ నమోస్తుతే, నమస్తే రౌద్రదేహాయ నమస్తే చాంతకాయ చ, నమస్తే యమసంజ్ఞాయ నమస్తే సౌరయే విభో, నమస్తే మందసంజ్ఞాయ శనేశ్చర నమోస్తుతే, ప్రసాదం మమ దేవేశ దీనస్య ప్రణతస్య చ. ఈ యొక్క స్తోత్రాన్ని శనివారం రోజున 11 సార్లు చదివిన, ప్రతిరోజు ఉదయం సాయంకాల సమయంలో చదువుకున్న అనవసరమైనటువంటి వివాదాలకి దూరంగా ఉండడం, జన వశీకరణ శక్తి బాగా రావడం, వ్యాపార వృద్ధి కలగడం, వివాహ యోగ్యత కలగడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి మనము శనేశ్వర స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల కూడా శుభకరం, మంగళప్రదంగా చెప్పబడుతుంది. తప్పకుండా ఇది ప్రయత్నం చేయండి, అనుకూలవంతమైన శుభ పరిణామాలు పొందుకుంటారు. శుభమస్తు. నమస్కారం. సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే.